చేస్తాం. సూర్యుని నుంచి వచ్చేటువంటి కిరణాలు ఈ కుంకుమను సింధూరము గ్రహించి ఆ శక్తిని మన ఆజ్ఞా చక్రానికి అందింపచేసేటువంటిదే కుంకుమ. అందుకనే మనము పూర్వకాలంలో కూడా చూడండి, మగవారు మగపిల్లలైన ఆడవారు బాగా చక్కగా గంధము కుంకుమ ధరింపజేసేవారు. ఇప్పుడు కూడా మీరంతా మంచి భక్తులు కనుక మీరంతా ఇప్పుడు కూడా కుంకుమ ధరింపజేశారు కాబట్టి ఇక పెద్దగా దీని గురించి నేను చెప్పాల్సిన అక్కర్లేదు. జై బోలో వాసవి మాతాకి. ఆ విధంగా ధరించుకున్నటువంటి ఆ కుసుమాంబ 7 వారాల నగలు ధరించి ఈ మంగళ నీరాజనాలు గురువుగారు చెప్తున్నారు. ఓ వాసవి, నీవు మంగళ నీరాజనాలు మొట్టమొదట ఆ రాజుగారికి నీవు ఇస్తే తర్వాత మిగతా కన్యలంతా కూడా రాజుగారికి మంగళ నీరాజనాలు ఇస్తారన్నారు. అప్పుడు వాసవిదేవి అనుకుంటోంది, ఏంటేమి, నేను దేవతను, దేవాది దేవతను, నేను మహారాజు మానవుడాయన. ఎవరైనా అధమ స్థాయి కలిగినటువంటి వారికి అగ్రస్థాయిలో ఉండేవారు మంగళ నీరాజనాలు ఇస్తారా? అగ్రస్థాయిలో ఉన్న వారికి అధమస్తులైతే మంగళ నీరాజనాలు ఇవ్వచ్చు. కానీ గురువు గారు ఇలా చెప్తున్నారు కదా, నేనేమో దేవాది దేవతను అంటూ ఆమె ఒక చిన్న ఉపాయం చేసి, సరే ఈ రోజున కార్తీక సోమవారం కదా, ఈ మంగళ నీరాజనాలను పరమేశ్వరుడికి ఇచ్చి ఆ తర్వాత ఆ రాజుగారికి ఇస్తే అప్పుడు ఆయన కళ్ళకు అద్దుకుంటారనే ఉద్దేశంతో వాసవి మాత తన ఆ జ్యోతిని బంగారు పల్లెరంలో ఆ బంగారు జ్యోతులు పెట్టుకొని వచ్చినటువంటి ఆ తల్లి సరాసరి నగరేశ్వరుని ఆలయంలో గర్భాలయంలోకి వెళ్ళగానే భక్తులు అనుకుంటున్నారు, మరి ఎక్కడ ఏ దీపస్తంభానికి అమ్మవారు జ్యోతి వెలిగిస్తుందని. కానీ వాసవిదేవి ఆ పరమేశ్వరుని యొక్క మూడవ కన్ను ఆ మూడవ నేత్రంతో ఆ జ్యోతి వెలిగించి తీసుకొని వచ్చి ఆ మంగళ నీరాజనాలను ఇస్తామని ఆ మహారాజు గారి దగ్గరకు వస్తుంది. అక్కడ కూర్చున్నటువంటి సింహాసనంలో ఉన్నటువంటి మహారాజు తల వంచుకొని జ్యోతుల్ని తీసుకొస్తున్న వాసవిని చూచాడు విష్ణువర్ధన మహారాజు. ఆ మహారాజు చూడగానే ఆయనకి 3 సూత్రాలు గుర్తుకొచ్చినాయి. పూర్వజన్మలో ఎప్పుడైతే ఆయన చిత్రకంఠుడుగా ఉండి ఆ వాసవి కన్య కీర్తి కన్యగా ఉందో అప్పుడు పెట్టుకున్న ప్రతిశాపాలు గుర్తుకొచ్చాయి. ఆ తర్వాత ఈయన నిద్రిస్తుండగా ఒక ఆదిశక్తి త్రిశూలం పట్టుకొని ఈయన చీల్చి చెండాడుతున్నట్టుగా వచ్చినటువంటి దుస్వప్నము ఇవన్నీ గుర్తుకొచ్చేసరికి మహారాజు ఆయన ఇలాగే ఒళ్ళు తెచ్చుకొని ఠామని కింద పడిపోయాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ మహారాజు మంత్రులందరూ కూడా వచ్చి మహామంత్రి, ఓ మహారాజా ఏమైందయ్యా అనేసరికి అక్కడ ఉన్న రాజ వైద్యాధికారి వచ్చి ఆ రాజు నాడిని పట్టుకొని చూసి మరేం పర్వాలేదు, రాజుకేమీ కాలేదు అంటూ అక్కడ ఉన్నటువంటి చల్లని నీరు ఒక 4 చుక్కలు చల్లారు. అంటే ఎప్పుడైనా ఎవరైనా కూడా మతి భ్రమించి మనస్సు స్వాధీనం తప్పి భ్రమించినప్పుడు వారికి ఏ విధంగా వస్తుందంటే మెదడు మొద్దుబారిపోయి శరీరం స్పృహ తప్పి పడిపోతారు. అలాంటప్పుడు చక్కగా మంచినీళ్ళు 4 చుక్కలు చల్లిస్తే చాలు. ఒకసారి నేను ఇట్లాగే చెప్తే 4 చుక్కలు చల్లాలి అని ఇలా చూపించాను. ఎవరైనా ఇలా పడిపోయినప్పుడు 4 చుక్కలు చల్లని మంచినీళ్ళు చల్లాలి అన్న. మంచినీళ్ళు చల్లకుంటాయి ఎక్కడ ఉంటాయమ్మా? ఫ్రిడ్జ్లోనా? నాకు తెలిసి మీరు ఫ్రిడ్జ్ అంటారు. ఫ్రిడ్జ్లో కాదు, ఒక కుండ ఉంటుంది కదా, మట్టితో చేసిన కుండ, అందులో ఉండేవి చల్లని మంచినీళ్ళు 4 చుక్కలు చల్లాలి. ఇలాగే చెప్తే ఒకసారి మీలాంటి తమిళమ్మాయికి నేను చెప్పే పూర్తి తెలుగు అర్థం కాక ఆ తమిళమ్మాయి ఏమనుకుంది, వాళ్ళకి పాపం నీళ్లు సరిగా రావు, ప్రాబ్లం. అందువల్ల మరుసటి రోజు అత్తా కోడలు ఏం చేస్తున్నారు, నీళ్లు అందుకుంటూ పంపుల్లో వచ్చేటివి ఎదురు అందుకుంటూ ఆ నీళ్లు నింపుకుంటున్నారు. అత్తగారేమో వయసు ఎక్కువ కావడంతో ఆమె బిందె పెట్టుకొని నీళ్ళ బిందె ఢవేలమని పడిపోయింది. అప్పుడు ఆ కోడలు వచ్చి, ఇంకేముంది, ముందు రోజు అమ్మగారు మాతాజీ గారు చెప్పారు కదా ప్రవచనంలో,